హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. ఈరోజు మనము ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ గురించి చెప్తూ ఉన్నాం. ఇందులో భాగంగా దీని యొక్క శాలరీస్ ఏ రకంగా ఉంటాయి, దీని యొక్క పే స్కేల్స్ ఎలా ఉంటాయి అనేది మనం చూసినప్పుడు, దీంట్లో ఒక స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 80,000 ఉందండి. ఒక 6 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళకి వచ్చేసి అప్రాక్సిమేట్ గా భారతదేశంలో వరకే 10 లక్షల వరకు శాలరీ ఉంది. ఎక్స్పీరియన్స్ అనేది పెరిగే కొంది మీకు దీని యొక్క శాలరీ అనేది పెరుగుతూ వస్తుంది. సరే, ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి అంటే వీళ్ళు టైప్ రైటింగ్ అంటారండి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మనం జిఎంఆర్ ఏవియేషన్ లో తీసుకున్నప్పుడు టైప్ రైటింగ్ వచ్చేసి A320 మీద ఇస్తారు. మన భారతదేశంలో 50% ఆఫ్ ది అబోవ్ ఫ్లైట్స్ అన్ని కూడా A320 మోడల్ ఫ్లైట్స్ ఉన్నాయి. ఎయిర్ బస్ 320 అంటారు దీన్ని. సో అప్పుడు మన యొక్క లైసెన్స్ మీద రాస్తారనమాట. సో ది స్టూడెంట్ ఈస్ టైప్ రైటెడ్ విత్ A320, దీన్ని ఎండార్స్మెంట్ అంటారు. మీకు అక్కడ లైసెన్స్ మీద రాయడం జరుగుతుంది. మీరు ఒక 4-5 ఎండార్స్మెంట్ అయిపోయినాయి అనుకోండి, ఇక మీ యొక్క శాలరీకి ఆకాశమే హద్దు. స్టార్టింగ్ శాలరీ అయితే 80,000 ఉంది. మాక్సిమం శాలరీ లేకపోతే మీకు ఎండార్స్మెంట్స్ ఒక 5-6 ఎండార్స్మెంట్ అయినాయి అంటే మీకు 10 లక్షల రూపాయలు ఎటు పోదు. ఒక టైప్ రైటింగ్ చేయాలన్నట్లయితే మనకి 25 లక్షలు ఖర్చు అవుతుంది.